హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను దోసకాయ పులుసు అయితే చేస్తున్నాను. చాలా మంచి రెసిపీ, అస్సలు మిస్ అవ్వద్దు. మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చింది అనమాట ఈ రెసిపీ అయితే. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అయితే బాగా చేసేవాళ్ళు. ఎక్కువగా దోసకాయ పులుసు, బెండకాయ పులుసు అలా చేసేవాళ్ళు అనమాట. మునక్కాయ పులుసు అలా చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు కూడా. మేమైతే చాలా చాలా ఇష్టపడి తినేవాళ్ళం. సరేనని చెప్పి ఎప్పుడైనా ఒకసారి నేను బెండకాయ పులుసు అయితే ఇంట్లో చేస్తానే ఉంటాను. బెండకాయ పులుసు చేస్తే అందులో కొద్దిగంత బెల్లం వేస్తే సూపర్గా ఉంటుంది అయితే బెండకాయ పులుసు. ఇప్పుడైతే ఫ్రైలు, డీప్ ఫ్రైలు అలా చేస్తున్నారు కానీ మా చిన్నప్పుడైతే మాత్రం మా అమ్మ ఏది చేసినా ప్రతిదీ కూడా ఇలా పులుసు కూర అయితే చేసేదనమాట. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడైతే మాత్రం ఫ్రై చేసుకోవటం ఎక్కువగా, ఫ్రై ఇంకా లేట్ అవుతుందంటే ఫ్రైయే, ఏమైనా డీప్ ఫ్రై చేసుకోవటం. అప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేసేవాళ్ళు కాదు. కానీ నేను మాత్రం ఎప్పుడైనా ఇంట్లో దోసకాయ పులుసు అయితే చేస్తానే ఉంటాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చేది. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట ఇది. అందుకని చెప్పేసి నేను మా పిల్లలకైతే, నేను చిన్నప్పుడు తిన్న కూరలు అయితే మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాను మా పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇష్టపడతా ఉంటారు అనమాట. ఇలా పులుసు కూర చేసినప్పుడు కాస్త అన్నంలో, వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని పులుసు కూర వేసుకుని తింటే సూపర్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంటిల్లిపాదికైతే మంచి రెసిపీ అనమాట. అందరికీ నచ్చిద్ది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చిద్ది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.